నేను ₹1 ఇవ్వను, ఎవరైనా సస్తే నాకు ఎందుకు, నేను ఇవ్వను అని లేచి వెళ్ళిపోయాడు. అదే హుందాతనంతో ఎలక్షన్కి వెళ్ళాడు. 1.5% or 2%లోనూ ఓడిపోయాడు. ఆయన ఓడిపోగానే మిగతా కొంతమంది లాగా మనం ఓడిపోయాం కదా, మన డబ్బులు వేస్ట్, మళ్ళీ 5 ఏళ్ల దాకా ఆఫీసు మెయింటైన్ చేయాలి, కార్యకర్తలు మెయింటైన్ చేయాలి అని చెప్పి అని పార్టీ మూసేలా మళ్ళా ప్రజల్నే నమ్ముకున్నాడు. చిరంజీవి ఉద్దేశించారు మాట్లాడుతున్నారు ఈ వ్యాఖ్య. అంటే చిరంజీవి పార్టీ మూసాడు కదా, మూస్తే మనం మాట్లాడతాం కదా. పార్టీ మీరు మరి అనుకుంటారని చాలామంది ఏమనుకుంటారంటే చిరంజీవి గారు అంటే పోసానికి కోపం, పవన్ కళ్యాణ్ అంటే పోసానికి కోపం. మదర్ ప్రామిస్గా నాకు వాళ్ళ మీద కోపం లేదన్నా. ఎందుకుంటుంది? వాళ్ళు సినిమా హీరోస్, స్టార్స్. నేను రైటర్ని, నేను కూడా స్టార్ని, నేను రైటర్ని, నేను డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ని, నంది అవార్డు వచ్చింది. నేను ఎక్కడ విభేదిస్తానంటే పవన్ కళ్యాణ్ని, నువ్వు పవన్ కళ్యాణ్ ఫస్ట్ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ వాడిని నేనే వెల్కమ్ అని చెప్పింది కాకినాడ ప్రెస్ మీట్ చెప్పా. నేనేమనుకుంటాను, మరి ఇష్టపడి రాజకీయాలకు వచ్చారు కదా, బాగా చేస్తాడు అనుకుంటాం. ఆయన ఏమన్నాడు వచ్చి, మేము క్వశ్చన్ చేస్తాం, తప్పులే, క్వశ్చన్ చేస్తున్నారు. మరి క్వశ్చన్ చేస్తూ నువ్వు అందరు చేస్తున్నావు, నిన్ను క్వశ్చన్ చేస్తే నువ్వెందుకు పెయిన్ తీసుకుంటావు, నువ్వుకెందుకు కోపం వస్తుంది, నీకెందుకు ఈగో వస్తుంది? ఇప్పుడు నేను తప్పు చేశాను, పోసాన్ని క్వశ్చన్ చేయాలిగా మీరు. ఎందుకు కూర్చోబెట్టారు నన్ను? అన్నం పెట్టడానిక, డిన్నర్ ప్రశ్నలు ఇప్పుడు పోసాని ఈ లంగా పని చేశావు అంటే నేను అరుస్తానా? ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు పార్టీ పెట్టిందే మా కోసం, అంటే ప్రజల కోసం. ప్రజల తరఫున నువ్వు ప్రశ్నిస్తున్నావు, మేము ప్రజల తరఫున నీ పార్టీని ప్రశ్నిస్తున్నాం. నిన్నెందుకు ప్రశ్నించకూడదు? అక్కడే కాంట్రడిక్టరీ అయిపోయింది. నేనైతే ప్రశ్నిస్తాను, నన్ను ఎవడు అడగటానికి వీల్లేదు, మోనోపలి, జస్ట్ లైక్ సద్దాం హుస్సేన్. మరి మేము అడిగితే ఎందుకు మా నమ్మలక్కలు తిడతావు? నిన్ను అడగకూడదా? మొన్న కూడా చెప్పాడు, నన్ను ప్రశ్నించవద్దు. ఇంకా డెమోక్రసీ ఉంది అతని పార్టీలో. అది ప్రశ్నిస్తే పోసాని ఎనిమిది అంటే ఎట్లా? చిరంజీవి పార్టీకి నేను వెళ్ళలా, నన్నే పిలిచి నా సిన్సియారిటీ నచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఏమనుకుంటాము, మా కుటుంబ సభ్యుడు చిరంజీవి, 20 ఏళ్ళ నుంచి నేను ట్రావెల్ చేశా, నాతో బాగున్నాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, ఇట్లా బుధమేం చేస్తాడు, మా ఇంటి గృహప్రవేశానికి వచ్చాడు, మా పిల్లల్ని ఎత్తుకున్నాడు, వెరీ గుడ్ అనుకుంటాం. అప్పటి వరకు గుడ్. ఈయన పార్టీ పెట్టినంత వరకు చిరంజీవి గారు వెరీ 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 గుడ్, హంబుల్, నో డౌట్ ఎట్ ఆల్. చూసుకోండి, క్లిప్పింగ్ లో ఉంటాయి. ఇప్పుడు వేరే పార్టీ పెట్టిన తర్వాత తప్పు లేదు, 220 వస్తాయి అనుకున్నారు ఆయన. వెస్ట్ బెంగాల్ లాగా 4